మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షెడిపేట మండలంలోని వెంకట్రావుపేట సేవా సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అంబలి పంపిణీ కార్యక్రమాన్ని సేవా సమితి సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు ఇండ్ల రమేష్ మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం 14 మందితో ఏర్పాటైన సేవా సమితి నేడు అంచెలంచెలుగా ఎదిగి 100కు పైగా సభ్యులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ రోజు అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నలిమెల రాజుగారు, ఆర్టీఏ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్, శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, వెంకట్రావుపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమన్నారాయణ, సేవా సమితి సభ్యులు శ్రీనివాస్, కిషన్, కిష్టయ్య, సత్తయ్య, మెహర్బాబా ట్రస్ట్ అధ్యక్షులు దమ్మయ్య, చంద్రమౌళి మరియు గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేశారు. సేవా సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుండి ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం మే 1 నుండి మే 31 వరకు నిర్వహించడం జరిగింది. కాబట్టి మా సేవా సమితి సభ్యులందరి సహాయ సహకారాలతో మే 1వ తారీఖు నాడే ఏర్పాటు చేసేది ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మేము పిలువగానే లక్ష్మీపేట సేవా సమితి అధ్యక్షులైన మాటిమంట శ్రీరామ్మూర్తి గారికి ధన్యవాదాలు. వారి స్ఫూర్తే మేము ఇప్పుడు వెంకట్రావుపేటలో సేవా కార్యక్రమం గత 5 సంవత్సరాలు నిర్వహిస్తున్నాము. వారే ప్రోత్సహించి మా వెనుక ఉండి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి నిర్వహిస్తున్నాము. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మన గ్రామ సర్పంచ్ శ్రీ నలిమెల రాజు గారికి, యువకులు ఉత్సాహవంతులు అన్ని కార్యక్రమాల్లో మాకు కూడా వెన్నందు ఉండి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. అట్లాగే మన స్కూల్ టీచర్ అయిన శ్రీమన్నారాయణ సార్, శ్రీమంత్ సార్ గారికి ధన్యవాదాలు. మా కార్యక్రమాలు చూస్తూ మమ్మల్ని ఆకర్షించి మా సమితిలో వారు కూడా సభ్యులై 2 టీచర్లను కూడా ఇలా జాయిన్ చేయడం జరిగింది. వారికి కూడా మా సేవా సమితి తరఫున సభ్యులు ధన్యవాదములు. మన ఆర్టీఏ మెంబర్ అయిన డైరెక్టర్ గారికి, అంకతి శ్రీనివాస్ గారికి, మా తోటి సేవా సమితి సభ్యులకు, మీరు శ్రీనివాస్ మా ప్రధాన కార్యదర్శి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మంచిగా సక్సెస్ చేయడానికి అందరూ సేవా సమితి సభ్యులే కాకుండా గ్రామ ప్రజలు అందరూ సహకరించి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుచున్నాము. అట్లాగే ఇప్పుడు పెద్దలు శ్రీరామ్మూర్తి గారిని కూడా మాట్లాడవలసింది కోరుచున్నాము. వెంకట్రావుపేట సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నిజానికి ఇవాళ ప్రపంచంలో మంచిర్యాల జిల్లాలో 14వ స్థానంలో అత్యధిక ఉష్ణోగ్రత వేడి ఉన్నది. ఈ ఉష్ణోగ్రత 14వ స్థానం అంటే మనం ఆలోచించాలి ఎంత వేడి ఉన్నదో. అసలు నిజానికి మనుషులు బతుకుతారా లేదా అన్నది ఒక పెద్ద మీమాంసగా ఏర్పడినటువంటి సందర్భంలో కూడా అంబలి చాలా అత్యంత అవసరమైనటువంటి మనిషికి చాలా ప్రాణాధారం. అంబలితోనే మనిషి తన జీవనాన్ని గడుపుకుంటూ వచ్చిండు. గంజి, గట్టుక, అంబలి లాంటివి తీసుకోవడం మూలానే ఇవాళ ప్రజలు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు. అయితే ప్రపంచీకరణ వచ్చినాక విపరీతమైనటువంటి మనము సేవా సమితిని మనం బలోపేతం చేయాలి. సేవా సమితి రోజు రోజు అభివృద్ధి చెందుతున్నది. అందులో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు మా సేవా సమితి గౌరవ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, సంఘ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన వెంకట్రావుపేట సేవా సమితిలో అంబలి పంపిణీ కార్యక్రమం ఇది ఎంత ఆనందంగా ఉంటుందంటే 5-6 సంవత్సరాల క్రితం ఒక చిన్న కార్యక్రమం వెంకట్రావుపేటలో స్టార్ట్ చేసాం. ఇది ఇలా పెద్దగా అవుతుంది. అందులో మాతో కూడా పోటీ పడాలని కోరుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇట్లా పోటీ పడితే 10 మందికి ఒక న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పేద కుటుంబాలకి అట్లాగంటే దీంట్లో ఒక 100 మంది పైగా సభ్యులు చేరారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ లేని ఏ ఒక్క కార్యక్రమం ముందు రాదు. ఏ రమేష్ గారు, రాజు గారు, కృష్ణ గారు, నేను ఏ కార్యక్రమం ముందు రాదు. 10 మంది ఉంటేనే ఏ కార్యక్రమం ముందుకు వచ్చేది. అందుకని ఇట్లా ఈ వెంకట్రావుపేట సమితిగా ముందు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మా సమితిలో ప్రత్యేకంగా ధన్యవాదాలు.